9 నెలలు కష్టపడితే టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా కారంపూడిలో జిల్లా టీడీపీ విస్తృత సమావేశంలో పాల్గొన్న ఆయన ఆర్థిక సంస్కరణ ఫలితాలు సామాన్యులకు అందటం లేదంటూ అంటున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని చేతివృత్తుల వారిని, అగ్రవర్ణాల పేదలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామంటున్నారు. అంతేకాకుండా పల్నాడును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, సమాజానికి సంపద వచ్చింది. కానీ ఈ రెండో వచ్చాయి, కానీ అవన్నీ కూడా సామాన్య ప్రజలకు రీచ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. 8 నెలలు 9 నెలలు ఉంది. ఈ 9 నెలలు మీరు కష్టపడండి. ఈ రాష్ట్ర ప్రజల కోసం మనం కష్టపడదాం. ఈ రాక్షస ప్రభుత్వాన్ని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చిత్తుగా ఓడించడానికి మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు 18 ఓసీలు ఉండేటివి, ఇప్పుడు 14 వచ్చాయి. అదే మరి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా 30% రిజర్వేషన్స్ మనం బీసీలు, గరీబ్ వర్గాలకు పెట్టాలనుకున్నాం.